నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్ట శక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపజేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహ రూపం. నరసింహావతారం ద్వారా పరమాత్మ విష్ణుతత్వాన్ని, నారాయణతత్వాన్ని కూడా ప్రత్యక్షంగా దర్శింపచేశాడు. విష్ణుతత్వానికి పరీక్ష పెట్టి ద్వేషించిన రాక్షస ప్రవృత్తి అయిన హిరణ్యకశిపుని సంహరించి అస్తిత్వాన్ని నిరూపించుకునేందుకు ఉద్భవించిన దైవీ ప్రవృత్తి నృసింహావతారం. అలాంటి విశిష్ట స్వరూపుడైన నరసింహస్వామి భక్తాభీష్టదాయకుడు. భక్తజన సంరక్షణ కోసం స్వామి సర్వే సర్వత్రా తన రూపాల్ని ప్రకటించాడు. ఆ పరంపరలోనిదే కర్ణాటకలోని మాండ్య జిల్లా మేల్కోటే క్షేత్రంలోని శ్రీ యోగ నరసింహస్వామి దేవస్థానం. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పన్నెండవ శతాబ్దం నాటి నరసింహుని అపురూప ఆరామ మూల విరాట్ దర్శనం పరమం పావనం. సుందరమైన ప్రకృతి సౌందర్యాల నడుమ అలరారే కర్ణాటక మాండ్య జిల్లా మెల్కోటే క్షేత్ర నరసింహుని కోవెల. హొయసల రాజుల కాలం నాటి అపురూప ఆరామం మెల్కోటే నరసింహస్వామి దేవాలయం. శ్రీ వైష్ణవ సంప్రదాయ ఆలయ ఆగమ శాస్త్రపర సుందర కట్టడం నరసింహస్వామి ఆలయం. నరసింహుని చెంత మారుతాత్మజుని ఉపమందిర దర్శనం. హిరణ్యకశిపుడనే అసుర చక్రవర్తి భూలోకవాసులను, మునిజనులను అనేక విధాలుగా బాధిస్తున్నాడు. అతని ఆగడాలను అణచటానికే విష్ణుమూర్తి నరసింహావతారాన్ని దాల్చి ధర్మ సంస్థాపనం చేశాడు. బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ స్వరూపమే నృసింహస్వామి. శ్రీహరి దశావతారాల్లో నృసింహావతారం విశిష్టమైనది. మృగము కాకుండా, మనిషి కాకుండా నర, జంతు సమ్మిళిత రూపంలో నరసింహస్వామిగా ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుని వధించేందుకే అలా ఆ రూపాన స్తంభం నుంచి ఉద్భవించాడు నరసింహస్వామి. ఈ నరసింహుడు చూడడానికి భీకర స్వరూపుడైన భక్తుల పట్ల చల్లని చూపులవాడు. మేల్కోటే వంటి క్షేత్రాలలో విలక్షణ మూల విరాట్ అయ్యాడు. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు ఈ స్వామిని స్తుతించేందుకే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ శ్లోకాలను రచించారు. మెల్కోటే దివ్యక్షేత్రం బదరీనాథ్, శ్రీరంగపట్నం, తిరుపతి లాంటి దివ్యక్షేత్రాలతో సమానమైన ప్రాశస్త్యం గల క్షేత్రంగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఇక్కడ వేదాలను తన శిష్యులకు ఉపదేశించడం వల్ల ఈ క్షేత్రానికి వేదాచలమని, నారాయణాద్రి అని పేర్లు వచ్చినట్టు చెబుతారు. గర్భాలయంలో నరసింహస్వామి బాసింపట్లు వేసుకుని కూర్చున్న భంగిమలో కానవస్తాడు. చతుర్భుజుడైన నరసింహస్వామి పై రెండు చేతుల్లో శంఖుచక్రాలను ధరించి ఉంటాడు. కింది రెండు చేతులను తన మోకాళ్లపై విశ్రామస్థితిలో ఉంచారు స్వామి. 12వ శతాబ్దంలో శ్రీవైష్ణవ మతోద్ధారకుడు శ్రీ రామానుజుల వారు ఇక్కడ 14 ఏళ్లు బస చేశారు. ఆ సమయంలో
ఈ దేవాలయ నిర్మాణం జరిగి రామానుజుల వారిచే ఈ స్వామికి అర్చనాది కైంకర్యాలు నిర్వహించబడ్డాయి. మకర తోరణం కింద ఆసీనుడై ఉన్న నరసింహస్వామి ఒక విధంగా పద్మాసనంలో ఉన్నారా అనిపిస్తుంది. ఆ స్వామి తెల్లని పూలమాలలు, కనకాంబరాల మాలలతో కిరీటధారుడై ఉంటాడు. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే, ప్రహ్లాదలాదదాయినే, హిరణ్యాకాశీపూర్వక్షః, హిరణ్యాకాశీపూర్వక్షః, నరసింహావతారం రెండు విభిన్న పార్శ్వాల సమ్మేళనం. నృసింహుడు హిరణ్యకశిపుని పాలిట ఉగ్రుడై కనిపిస్తే అదే రూపం ప్రహ్లాదునిపై దయారసాన్ని కురిపించింది. అలాంటి భక్త వాత్సల్యమూర్తి ఈ నృసింహుడు. నారసింహునిగా పూజలందుకుంటున్న మేల్కొటే దేవస్థానం ఆవరణం 12వ శతాబ్దం నాటి శ్రీ వైష్ణవ సంప్రదాయ ఆలయ ఆగమరీతిలో అలరారుతోంది. సంప్రదాయ రీత్యా నరసింహస్వామి దుష్టత్వంపై విజయాన్ని అందించే వేల్పు. శత్రు భయంకరుడై ఆర్తుల ఆర్తిని పోగొట్టే ఆర్తత్రాణ పరాయణుడు. అలాంటి దివ్య మంగళమూర్తి నెలకొన్న కర్ణాటక చెన్నపట్టణ మైసూర్ సమీప మేల్కొటే క్షేత్ర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోవెల పరిసరాలు ఎన్నో విశేషాలతో అలరారుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద ఉన్న నారసింహ క్షేత్రాలలో విశిష్టమైనది మేల్కోటే నరసింహ క్షేత్రం. మైసూరుకి ఉత్తర దిక్కులో 51 కిలోమీటర్ల దూరంలో ఉత్తర వాయవ్య మాండ్యా జిల్లాలో ఓ ఎత్తైన కొండపై ఈ ఆలయం నెలకొని ఉంది. పన్నెండవ శతాబ్దంలో హొయసల రాజైన విష్ణువర్ధన రాజు రామానుజాచార్యుల అనుయాయుడిగా ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. మెల్కోటెలో ఉన్న యాదగిరి కొండ సహ్యపర్వతానికి తూర్పుగాను, కావేరీ నదికి ఉత్తరంగాను దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన దృశ్య కావ్యాలను ఆవిష్కరించే ఈ దివ్య క్షేత్రంలో శ్రీ యోగ నరసింహస్వామి మూల విరాట్టుగా ఉన్న ఆలయాన్ని జగద్గురు రామానుజాచార్యుల వారు జీర్ణోద్ధరణ చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తున ఉన్న యదుగిరి కొండపై నుంచి చూస్తే ఎంతో సుందరమైన ప్రకృతి సోయగం సందర్శకులకు కనువిందు చేస్తుంది. అక్కడ్నుంచి కనపడే అతిపెద్ద పుష్కరిణి కళ్యాణి తీర్థం. ఆ కళ్యాణి తీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు ఓం నమో నారాయణాయ అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. మెల్కోటే దివ్యక్షేత్రంలో కళ్యాణి తీర్థంతో పాటు వేద పుష్కరిణి, ధనుష్కోటి, యాదవ తీర్థం, దర్భతీర్థం, పలాస తీర్థం, పద్మతీర్థం, నరసింహతీర్థం, నారాయణ తీర్థం తదితర తీర్థాలున్నాయి. పవిత్ర నదులన్నీ అంతర్వాహిణులుగా కలుస్తోన్న ఈ కళ్యాణి తీర్థంలో స్నానాధికాలు చేస్తే సమస్త కల్మషాలు మటుమాయమవుతాయని చెబుతారు. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం అణువణువు నారాయణుని నామస్మరణంతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఓం నమో నారాయణాయ అనే నామస్మరణతో అనేక మెట్లను అధిరోహించి కొండపైకి చేరిన భక్తులకు ఓ భవ్య రాజగోపురం దర్శనమిస్తుంది. 5 కలశాలు, 3 అంతస్తులతో అలరారే ఈ రాజగోపురం బహుశిల్పశోభితంగా అలరారుతుంటుంది. దాని పక్కనే మరో పురాతన రాజగోపురం కూడా ఉంది. ఈ రాజగోపుర నిర్మితి ఆలయ పురావైభవాన్ని చాటుతుంటుంది.
రాజగోపురం దాటి ఆలయ ముఖమంటపంలోకి వచ్చిన తీర్థయాత్రికులకు పలు లతాయుక్తమైన స్తంభాలు, పలు శిల్పాలతో కూడిన ఆవరణం కానవస్తాయి. గర్భాలయం బయటే పైన ఉన్న కమ్మీలకు భక్తులు తమ కోర్కెలకు తగిన ముడుపుల్ని కడతారు. మేల్కొటే నరసింహస్వామియే కాదు, అసలు ఈ నారసింహావతారమే ఓ విశిష్ట పురాణగాథ. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే రాక్షస సోదరులు వారి వెనుక జన్మలో జయ విజయులే, విష్ణువుకి సన్నిహితులే. హితులైన వారు అహితులెందుకయ్యారు? వీరిని అంతమొందించటానికి విష్ణువు నరసింహస్వామి ఎందుకయ్యాడో తెలుసుకుందాం. నరసింహస్వామి, లక్ష్మీ నారసింహస్వామి, నృసింహమూర్తి, నరహరి ఈ పేర్లన్నీ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారమైన నారసింహావతారాన్ని వర్ణించేవి. కృతయుగంలో ఒక రాక్షసుణ్ణి చంపేందుకు ఈ నారసింహావతారం ఎత్తవలసి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఏ వైష్ణవాలయంలో చూసినా ద్వారాలకు అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు ద్వారపాలకులుంటారు. వారే జయ విజయులు. ఒకసారి సనక సనందనాది మునులు నారాయణుని దర్శించుకోవడానికి వైకుంఠానికి వస్తే అది తగు సమయం కాదని లోపలికి వెళ్లనివ్వలేదు. దానికి కోపగించిన సనక సనందనాది మునులు జయ విజయులు వైకుంఠానికి దూరమైపోవుదురుగాక అని శపించారట. ఆ శాపానికి విముక్తి కోరగా విష్ణుమూర్తి తన భక్తులుగా 7 జన్మలుగాని, తన విరోధులుగా 3 జన్మలుగాని భూలోకంలో గడిపితే తిరిగి వైకుంఠానికి రాగలరని చెప్పాడు. 7 జన్మలు హరిని వీడి ఉండలేమని, 3 జన్మలు విరోధులుగా భూలోకాన ఉండి వస్తామన్నారు వారు. అందుకే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మమెత్తి విష్ణు అవతార చేతుల్లోనే మోక్షం పొంది వైకుంఠాన్ని చేరారు. అలా దక్ష ప్రజాపతి ఒక భార్య అయినటువంటి దితి కడుపున పుట్టిన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో హిరణ్యాక్షుడు వరాహావతార విష్ణువు చేతిలో హతమవ్వగా, హిరణ్యకశిపుడు నరసింహావతారంలోనే సంహరింపబడి మోక్షం పొందినాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం హిరణ్యకశిపుడు మనిషి జంతువు కాని నారసింహుని చేతిలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేనివి అయిన గోళ్లతో ఇంటా బయటా కాని గుమ్మంలో భూమిపైన ఆకాశంలో కాక నరసింహుని తొడపై సంహరింపబడి మోక్షాన్ని పొందాడు. ఆ విధంగా హిరణ్యకశిపుని సంహరించిన నరసింహుని శాంతస్వరూపంగా ఈ మెల్కోటే గర్భాలయంలో స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. ఓం శ్రీ నరసింహ నరసింహ నరసింహ, ఓం శ్రీ నరసింహ నరసింహ నరసింహ, లక్ష్మీ నరసింహ నరసింహ నరసింహ, లక్ష్మీ నరసింహ నరసింహ నరసింహ, జై జై నరసింహ నరసింహ నరసింహ. ఏ ఆలయంలోనైనా ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలుంటాయి. గర్భగృహంలోని మూల విరాట్తో పాటు ఇతర దేవీ దేవతలుంటారు. ఈ మేల్కొటే నరసింహస్వామి వారి చెంత కూడా ఉపమందిరాలున్నాయి. యోగ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే క్షేత్రంలోని ఇతర సందర్శనా క్షేత్రాలను కూడా దర్శించుకొని తరిస్తారు. నరసింహుని చెంత ఉన్న ఉపమందిరాలను కూడా భక్తులు సందర్శించుకుంటారు. ఈ మందిరంలో ఆంజనేయ స్వామి మారుతిగా కొలువయ్యున్నాడు. స్వామి ఎంత పూజనీయుడో స్వామివారి పాద పద్మములు కూడా పూజనీయాలి. శ్రీయోగ నరసింహస్వామివారు గర్భాలయంలో నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. నారసింహుని పాదపద్మాలు కూడా ఎంతో పూజనీయమై ఇదే ఆలయ ప్రాంగణంలో ఒక ఉపమందిరంలో నెలకొని ఉన్నాయి. గర్భాలయంలో స్వామివారిని దర్శించి పూజాధికాలు నిర్వహించుకున్న భక్తులు
ఈ పవిత్ర పాదాల ఉపమందిరానికి వచ్చి ఎంతో భక్తిగా వాటిని అర్చించుకుంటారు. ఇదే ఆలయ ఆవరణలో మారుతి ఉపమందిరం కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగావతారుడిగా శ్రీరామచంద్రుడయ్యాడు. రామకార్య జయానికి కారణజన్ముడయ్యాడు ఈ ఆంజనేయస్వామి. అందుకే శ్రీవైష్ణవ సంప్రదాయంలో అలరారే ఈ నారసింహస్వామి ఆలయంలో ఉపమందిర దేవునిగా కొలువయ్యాడు. ఏకశిలారూపునిగా గదను భుజాన ధరించి మరోచేత అభయాన్నిస్తూ దర్శనమిస్తున్నాడు ఈ అభయాంజనేయుడు. మరో విశేషం ఏమిటంటే, వ్యాసరాయల వారి ప్రతిష్ఠ ఆంజనేయస్వామి విగ్రహాల వలె ఈ హనుమ విగ్రహాకృతిలో కూడా స్వామివారి వాలం శిరం పై వరకు వంపుదిరిగి కొసన గంటతో అలంకృతమై ఉండడం. ఇదే తీరులో ఈ మెల్కోటె నరసింహస్వామి ఆలయ ఉపమందిర ఆంజనేయుని విగ్రహం కూడా దర్శనీయమవుతోంది. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. ఇంతటి విశిష్టమైన విలక్షణమైన మేల్కొటే క్షేత్ర నరసింహస్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా కర్ణాటక రాజధాని బెంగళూరుకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ మేల్కొటే క్షేత్రానికి ఎలా చేరుకోవాలో సచిత్రంగా తెలుసుకుందాం. ఇరు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి కూడా ఎలా చేరుకోవాలో ప్రయాణ వివరాలు తెలుసుకుందాం. బెంగళూరు చేరుకున్న యాత్రికులు ఇక్కడ్నుంచి గుడెమరనహళ్లి, కునిగల్, యదియూరు, నాగమంగళాల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, బెంగళూరు, గుడెమరనహళ్లి, కునిగల్, యదియూరు, నాగమంగళాల మీదుగా మెల్కోటేకి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు గుంటూరు, ఒంగోలు, కావలి, తిరుపతి, బెంగళూరు, గుడెమరనహళ్లి, కునిగల్, యదియూరు, నాగమంగళం మీదుగా మెల్కోటేకి చేరుకుంటారు. ఇందుగలడందులేడను సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు, చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు ఈ స్వామిని కీర్తించాడు. తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి నరసింహ దర్శన సమాచారాన్నిచ్చాడు. తన భక్తుని మాట నిజం చేసిన దేవుడు నరసింహ భగవానుడు. ఆ నరసింహావతారుడు ఇచ్చిన దర్శనం అపురూపం, అపూర్వం, ఎంతో పుణ్యఫలం. ఆ మేల్కొటే నారసింహుణ్ణి దర్శించుకొని పుణ్యప్రాప్తులమయ్యాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.